ఆ గిరిజనులు జీవితంతో యుద్ధం చేస్తున్నారు. బతకటానికి యుద్ధం చేస్తున్నారు. కనీస మౌలిక వసతుల కోసం యుద్ధం చేస్తున్నారు. కన్నెత్తి చూడని పాలకులను ప్రశ్నించలేక మౌనంగా యుద్ధం చేస్తున్నారు. మేము భారతీయులం కామా అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. జీవితాలు అడవుల్లో మగ్గిపోతున్నాయి. బిడ్డల కోసమైనా మంచి జీవితం ఇవ్వండి మహాప్రభో అంటూ నేతలను వేడుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రేగడ అటవీ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఛత్తీస్గఢ్ గిరిజనుల గోసపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఇదిగో వీరే ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రేగడ అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులు. ఇలా చెట్ల నుంచి రాలిన పండ్లు ఏరుకొని కడుపు నింపుకుంటున్నారు. వీరు దాదాపు 200 మంది దాకా ఉంటారు. వీరికి ఈ అడవే జీవనాధారం. ఇది ఊరులా కనిపిస్తుంది, కానీ ఊరు కాదు. కనీస సౌకర్యాలు లేనిలేవు. ఈ బోర్ ఒకటే ఈ గిరిజనులు సాధించిన గొప్ప విజయం. రోడ్డు సదుపాయం లేదు. ఆరోగ్యం బాగోలేకపోతే ఇదిగో ఇలా మంచం మీద పడుకోబెట్టి మోసుకెళ్లాల్సిందే. కరెంట్ అనేదే వీరికి తెలియదు. ఈ ఒక్కటి చాలు ఈ గిరిజనుల బతుకులు ఎంత అంధకారంలో ఉన్నాయో చెప్పడానికి. వీరు ఇండియాలోనే ఉన్నారు, కానీ భారతదేశ అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నారు. మాకు పోడు భూములు పట్టాలు కావాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే సర్వే చేసిండు, కానీ పట్టాలు ఇవ్వకుండా ఆపేసిండు. మరి ఎందుకు? మరి మేము స్టేట్ వాళ్ళు కాదా? మేము ఇండియా వాళ్ళు కాదా? మేము అయితే వేరే దేశం వచ్చినట్టుగా మాకు పట్టాలు ఇవ్వకుండా ఆపేశారు. మరి ఎందుకు మరి మాకు అట్లా చేస్తున్నారు కానీ మాకు తెలియదు. ఇక్కడ 40 కుటుంబాలున్నాయి. వీరిలో 30 మంది చిన్నారుడే. అంగన్వాడీ కేంద్రం లేదు, ఆరోగ్య సెంటరు లేదు. గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాలంటే 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సిందే. అంబులెన్స్ రావడానికి కూడా రోడ్డు లేదు. 5 కిలోమీటర్లు డోలీలో తీసుకొస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుంటారు. వర్షాకాలం అయితే పరిస్థితి మరీ దారుణం. 3 వాగులు దాటి రోడ్డెక్కాలి. వాగులు దాటలేని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. గర్భిణీలకు ప్రసవాలు అయిన ఘటనలు కూడా ఉన్నాయి. అందరికి ఇచ్చినట్టుగా మాకు కూడా ఇస్తే బాగుంటుంది కదా. మాకు కూడా మనిషి కదా, మాకు కూడా జంతువు కాదు కదా. మాకు కూడా మంచిగా మాకు కూడా చూసుకుంటేనే. మాకు ఇప్పుడు కరెంటు కూడా ఇవ్వాలి, మాకు ఇప్పుడు రోడ్డు ఇవ్వాలి. మాకు రోడ్డు కూడా కరెక్ట్గా ఇచ్చేస్తే మాకు ఇప్పుడు ఏదైనా డాక్టర్ దగ్గర వెళ్ళాలంటే మాకు గుట్టలు ఉన్నాయి, వాంగులు ఉన్నాయి, వంకులు ఉన్నాయి, అన్నీ మొత్తం మాకు ఉన్నాయి. మాకు మంచికి కూడా దారి లేదు. మాకు చిన్నపిల్లలు చదవడానికి 3వ తరగతి చదివేదాకా కూలి కావాలి పిల్లలకి. ఇప్పుడు ఫస్ట్ తరగతి నుంచి బయట పెట్టాలన్నా పిల్లల్ని ఇక్కడ ఫస్ట్ తరగతి నుంచి కుదరదు అని అంటున్నారు. కానీ మాకు కనీసం కేంద్ర గవర్నమెంట్ అయినా కానీ ఈ రాష్ట్ర గవర్నమెంట్ అయినా మాకు దయచేసి ఈ పిల్లలకి కూలి పెట్టి ఏర్పాటు చేస్తే ఆ పిల్లల కష్టాలు తీర్చిన వాళ్ళు అవుతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమకు ఓటు హక్కును కల్పించి గుర్తించారని, ఆ మహామనిషి బతికుంటే తమ బతుకులు ఇలా ఉండేవి కావని గుర్తు చేసుకుంటున్నారు గిరిజనులు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు ఓటింగ్ కార్డులు, ఆధార్ కార్డు, ఓటింగ్ కార్డులు ఇచ్చారు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం వచ్చినప్పుడు మీకు ఇది ఇస్తాం, పట్టాలు ఇస్తాం, కులా సర్టిఫికేట్లు ఇస్తాం, ఇవన్నీ చెప్తున్నారు. ఊళ్ళు ఎక్కిస్తాం, మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్తున్నారు. అది ఉత్తు మాటలే. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా దగ్గర ఎవరు ఒక్కళ్ళు కూడా పట్టించుకునేది లేదు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రారంభమైన సల్వా జుడుం ఆపరేషన్ సమయంలో ఈ గిరిజనులు పొట్ట చేత పట్టుకొని వచ్చారు. అప్పటి నుంచి బతుకు పోరాటం చేస్తూనే ఉన్నారు. వీరందరికీ చదువు రాదు, పోడు వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు. వాన కురిస్తే 4 గింజలు పండుతాయి, లేకుంటే లేదు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు పొందటానికి వీరికి కుల ధృవీకరణ పత్రం కూడా లేదు. గిరిజన చట్టాలు ఐటీడీఏ కానీ వీరికి అక్కరకు రావడం లేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మీరు వేరే దేశం నుంచి వచ్చారన్నట్టుగా మాట్లాడుతున్నారు. పిఓ ఆఫీస్కి వెళ్ళినా వేరే దేశం నుంచి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఇది రాష్ట్ర వాళ్ళు కాదు కదా, మీకు ఇవ్వటానికి కుదరదు కదా అని అలా అంటున్నారు. మరి వాళ్ళే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు మమ్మల్ని? వీరంతా ఛత్తీస్గఢ్ వదిలి వచ్చి 20 ఏళ్లు దాటిన కారణంగా అక్కడి భూములపై యాజమాన్య హక్కులు కోల్పోయారు. అటవీ హక్కుల నిబంధనల ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల హక్కులపై దరఖాస్తు చేసుకునే గడువు 2005 డిసెంబర్ 13తో ముగిసిపోయింది. ఈ జిల్లాలో 3 మంత్రులే కాక గిరిజన శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నా వీరిని పట్టించుకునే వారే లేకుండా పోయారు. తెలంగాణ ప్రభుత్వం తమకు సాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం మాకు తాటరాలు ఇప్పిస్తే, ఒక తాట 2 అయినా 3 అయినా తాటరాలు ఇప్పిస్తే మాకు చాలా బాధాకరంగా ఇది. ఎందుకంటే మాకు ఆ తాటరాలు ఇప్పిస్తే గొడ్లతో దునుకో అవసరం ఉండదు. కాబట్టి తాటతో దునిపిస్తాం. అంటే ₹1 అప్పుడు మాకు కూలి చేసేది ₹1 అయినా మిగులుదని మా ఆశ. కాబట్టి ఈ ఆడవాళ్ళకి బట్టలు, ఈ గుడ్డలు కుట్టే మిషన్ కావాలన్న వాళ్ళు సదుపాయాలు కల్పిస్తే
అది వాళ్ళకి సమస్యలు తీరిపోతాయి. కానీ ఇవన్నీ పట్టించుకోవటం లేదు ఎవరు. మాకు అన్ని మేము అడిగినట్టుకి ఇస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేస్తుందేమో అని నమ్మకంతో ఉన్నాం మేము. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటిపోయింది. భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. భారత్లో పేదరికం గ్రాఫ్ కూడా తగ్గిందని రికార్డులు చెబుతున్నాయి. కానీ అడవుల్లో ఉండే ఆదివాసీల తలరాతలు మారడం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరి జీవితాలు మార్చేలా బలమైన చట్టాలు తీసుకురావాలి. కనీస మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత పాలకుల మీదనే ఉంది.